సంధ్య. ఏం లేదక్క, తెలంగాణలో ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, ఏంటక్క ఎవరు గెలిచే అవకాశం ఉంది? మీ తొర్రూరులో ఎవరు గెలుస్తారు? ఎవరైనా ఓకే గెలుతారా అని చెప్పలేము. అప్పటి వరకు ఎవరు గెలిస్తే వాళ్ళు. ఒకరు అనేది ఏం లేదు, చెప్పలేదు. రెండు 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 అట్లనే ఉన్నాయి స్పీడ్ గట్టి ఫైట్ ఉన్నాయి కదా. ఫైట్. కాదక్క, మరి ఇప్పుడు పథకాలను అందుతున్నాయి. పథకాలు అంటే ఇప్పుడు చెప్పినాం కదా సార్, ఇప్పుడు కొంతవరకు అయితే కొన్ని అందుతాయి, కొన్ని అందట్లేవు. ఇప్పుడు పింఛన్లు అని చెప్పిండు, పింఛన్లు అయితే వర్తించట్లేవు మా సార్. 4,000 పింఛన్. అసలు మొత్తానికి పెట్టడం కొత్త పథకం రాలే పింఛన్లు పెట్టడం. అంత ముందుకు పెట్టిన 4,000 ఇస్తా అన్నవి కానీ అవి ఇయ్యలేదు. సరే కొత్తగా మళ్ళీ పెడతాడా అంటే అది లేదు. ఇప్పుడు మా సార్కి కొంచెం ఆరోగ్యం మంచి లేదు, పింఛన్లు వస్తాయేమో అని చూస్తే వస్తలేవు, అదైతే వర్తించట్లేదు. ఇక మిగతా ఇక 2 పథకాలు అయితే అవి అందరికి వర్తిస్తాం. ఇవ్వడు ఫ్రీ బస్సు, ఒకటి బియ్యం, సన్న బియ్యం ఇవ్వడం, కరెంటు ఏదో మంచిగా ఉంది. మిగతా అంటే మాత్రం మాకేం లేవు, గ్యాస్ గ్యాస్ ఏం రావట్లేదు. లేదు లేదు సార్, మాకు వ్యవసాయం లేదు, వ్యవసాయం లేదు, మాకు అది వర్తించదు. బతకడం మన పని మనం చేసుకొని బతకడం మారట్లే. ఎవరు వచ్చినా మనం చేసుకొని తినాలి. ఇల్లు గిన లేదు సార్, అది గిన ఇప్పుడు ఆ పథకం గిన పెడతారేమో అంటే అది గిన రాలే. ఇందిరా మిల్లు ఉన్నోళ్ళకే ఇచ్చిండు, లేని వాళ్ళను చూసి ఇయ్యలేదు. ఊర్లో గిన రాజకీయాల వల్ల కొంత వాళ్ళు ఎవరికైతే ఓటేస్తారో అట్లా చూసి పెడతారు, వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళని ఇచ్చుకుంటారు. ఇక పేదోళ్ళని చూసి మాత్రం ఇయ్యలే. ఇళ్ళ విషయాలు మాత్రం ఇప్పుడు మాకు లేదు, మాకైతే పెట్టలే, ఇల్లు లేదు. వీడికి వచ్చి ఇక్కడ బతుకుతాను, ఊళ్ళోనైతే ఇల్లు లేదు. మరి ఇప్పుడు మీరు గమనిస్తున్నారు కదక్క, ఏమనిపిస్తుంది అంటే ఎవరికి అవకాశం? ఎవరికి ఇప్పుడు ఎక్కడ సార్? బీఆర్ఎస్ అంటే ఇప్పుడు ఏమంటారంటే ప్రజలు, ఇప్పుడు ప్రభుత్వం అది ఉన్నది కదా, ఇక అది వస్తే కాంగ్రెస్ వస్తే కొంచెం ఉంటది కదా, బెనిఫిట్ ఉంటది కదా అన్నట్టుగా ఆలోచిస్తారు. ఎవరి ఉద్దేశం వాళ్ళకున్నా అట్లా అనుకుంటారు అన్నట్టు, అట్లా ఆలోచిస్తాం. మన యశస్విని రెడ్డి గారు ఉన్నారు, చేయడం అయితే మా కొంచెం మంచిగానే చేస్తాం. ఎవరైనా సార్ అయినా మంచిగా చేస్తుంది, మేడం అయినా మంచిగా చేస్తారు. దాని అవకాశం ఉంటాయి ఇక కొంత, ఇంకో కొన్ని వచ్చేటివి వస్తాయి కదా, ముందు ఇంకేమైనా చేస్తాడేమో అన్నట్టుగా ఆలోచిస్తారు కదా జనాలు. ఇల్లు లేదు, అప్లై చేసినాం మాకు పెట్టలే, ఇయ్యలే. పావుకిలా ట్రై చేసిన ఇప్పుడు కొత్తగా ఇప్పుడు మళ్ళీ ఇస్తే చూద్దాం, వస్తుంది అని చెప్తారు ఊళ్ళో అంతే. ఇంకొకనైతే మాకు మాత్రం పేరు రాలేదు. పేర్లు అంటే విడుదల చేసిర్రు కానీ అంటే ఫస్ట్ విడుదల రాలేదు, సెకండ్ విడుదల పేరు నమోదు అయింది కానీ ఇక మనకి ఇంకా అది అనేది జరగట్లేదు, ముందుకు జరగలేదు. ఇంకా ఇప్పుడు ఎలక్షన్లు అన్నారు, ముందు అప్పుడు ఎలక్షన్లు అన్నారు, ఇప్పుడు ఎలక్షన్లు అన్నారు. ఇది అయిపోయిన తర్వాత చేస్తాడో చెయ్యడో ఇక. ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఇస్తే చాలు, ఇప్పుడు వచ్చిన వాళ్ళకి మనకంటే ఏమో తెలియదు, చెప్పలేం. కానీ ఇప్పుడైతే సన్న బియ్యం అయితే తింటాను, దానికి పర్లేదు, నెల నెల తెచ్చుకుంటాను, తింటాను. లీలమ్మక్క, ఏం లేదు, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి, చూస్తున్నావుగా, తెగ తిరుగుతా ఉన్నాయి ఏది ప్రచారాల బళ్ళు. అక్క మరి ఏంటక్క, మీ తొర్రూరు పట్టణంలో 16 మున్సిపల్ వార్డులు ఉన్నాయి, మరి ఎవరు ఎన్ని గెలుచుకుంటారు? ఇక్కడ ఎవరు అధికారంలోకి వచ్చే అవకాశం? టిఆర్ఎస్ పార్టీ. ఎందుకని? టిఆర్ఎస్ పార్టీ వచ్చినాకనే అన్నిటికీ అందరికి ధైర్యం వచ్చింది. అందరు ఆడవాళ్ళు కూడా మేము బతకగలుగుతాం, భర్త లేకున్నా కూడా. ఎట్లా అంటే ఏదో విధంగా కష్టపడి అంతకుముందు అంత తెలివి లేదు, ఆడోళ్ళని అనగదొక్కిర్రు. అవును, ఇప్పుడు భూములకైనా దేనికైనా రేట్లు పెరిగిందంటే మన కేసీఆర్ వచ్చినాకనే పెరిగింది. ఇప్పుడు రైతు బంధు అయినా ఏదైనా, ఈయన రైతు బంధు ఇస్తానన్నాడు, కాంగ్రెస్ పార్టీ ఇయ్యలేదు. ఇంకోటి బంగారం రేటు తగ్గింది, ఇప్పుడు మాకు 4 ఆడపిల్లలు, పెరిగింది బంగారం రేటు పెరిగింది. ఇప్పుడు మాకు 4 ఆడపిల్లలు, ఇప్పుడు ఒక బిడ్డ పెళ్లి చేసినావు, ఏది టిఆర్ఎస్ వచ్చినప్పుడు ఆమెకు 10 తులాలు పెట్టినాం. ఇంకో బిడ్డ పెళ్లి చేయాలంటే కాంగ్రెస్ పార్టీ వచ్చినాక రేట్లు పెరిగినాయి, ఆమె పెళ్లి చేయలేకపోతున్నాం.
ఇప్పుడు అక్కకంత బంగారం పెట్టినా నాకు నాకు ఎట్లా మారకు చిన్న కూతురు అడుగుతుంది. అడుగుతుంది. ఆ. ఒక 10 తులాలు తీసుకోవాలంటే 20 లక్షలు 15 లక్షలు అవుతుంది పక్క. ఎక్కువే. ఎక్కువనే అవుతుంది. 2 లక్షలు. ప్రతి దానికి రేట్లు పెంచిండు. ఏది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఎవరికి సుఖం లేదు, అది కాలం కూడా సరిగా లేదు. అది కాదక్క, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక సుఖం లేదంటున్నాం. మరి 10 ఏళ్ళు అధికారంలో బీఆర్ఎస్ ఉంది, మరి అప్పుడు అంతా బానే ఉంది. బాగా ఉన్నది. ఏం బాగుంది అప్పుడు? నా వరకు అయితే నా భూమి నాకు 5గురు ఆడబిడ్డలు. ఆ. వాళ్ళ పెళ్లిళ్ళు చేసినప్పుడు అప్పుడు ఆయన కాంగ్రెస్ ఆయన చచ్చిపోయిన ఆయన పేరు ఏం పేరు రాజశేఖర్ రెడ్డి. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు మా ఆడబిడ్డల పెళ్లిళ్ళు చేసినాం. అప్పుడు 2 ఎకరాలు 47,000కి అమ్మినాం. ఆ. ఇప్పుడు 1 ఎకరం 60-70 లక్షలు అయింది. సూపర్. ఎన్ని ఎకరాలు ఉంది మీకు? నాకు 3 ఎకరాలు ఉంది. 3 ఎకరాలు. ఇప్పుడు 60-70 లక్షలు అయింది. అది ఎట్లా ఈయన వచ్చినాకనే అయింది, కేసీఆర్ వచ్చినాకనే. మళ్ళా కేసీఆర్ వచ్చినాక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక. ఆయన అది వచ్చినాక అయింది కదా. ఇంకొకటి ఇప్పుడు నేను ఒక 2-3 సార్లు ఇందిరమ్మ ఇల్లు అని అప్పుడు పెట్టినా. నేను ఇందిరమ్మ ఇల్లు ఉన్నప్పుడే నేను ఇల్లు పెట్టుకున్నా. నాకు అప్పుడు ఇల్లు రాలే. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక మళ్ళీ పెట్టుకుంటే మళ్ళా రాలే. 10 ఏళ్లలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదు నీకు. ఇయ్యలే. కాంగ్రెస్ వచ్చినాక ఇందిరా ఇల్లు కూడా రాలే. నేను డబుల్ బెడ్రూమ్ కు అప్లై చేయలేదు, ఉన్నది చెప్తాను. చేయలే. రైతు బంధు వచ్చింది నాకు. ఇంకోటి నా భర్త చనిపోయి 24 సంవత్సరాలు. నాకు 76 రూపాయలు 5 రూపాయల నుంచి పింఛన్ వస్తుంది. పింఛన్ ఇప్పుడు 2000 వస్తుంది. అది కేసీఆర్ చేసిందే కదా. ఈయన బోగర్ మాటలు మాట్లాడిండు. వాడు రావద్దు, నాసుండు ఆడపిల్ల కేసీఆర్ రావాలి కోరుకుంటారు. మరి ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మహిళలకు బస్సు అంత ముందు తిరగలేదు అన్న. బస్సులో వీళ్ళు ఫ్రీ ఇస్తున్నారు కదా. అది అవసరం లేదు. అప్పుడు జాతరలు పోయినాం, తీర్థాలు పోయినాం, అప్పుడు కూడా అన్ని ఊర్లు తిరిగినాం. సావులకు పోయినాం, పుర్లకు పోయినాం, పుణ్యాలు అన్నిటి ఫంక్షన్లకు పోయినాం. అన్ని డబ్బులు 10 పావులా. ఇది ఇప్పుడు ఈ అన్నిటికి రేట్లు పెంచిన దానికంటే ఇదే రేట్లు తగ్గిస్తే ఈ ఛార్జీలు పెట్టుకుని పోవా. దాని మీద నీకు ఒక అభిప్రాయం ఉంది. మరి సన్న బియ్యం వస్తున్నాయి, కానీ ఇంకోటి బస్సులో తింటలేను నేను. నాకు అది నచ్చట్లేదు. మా నాకు పొలం ఉన్నది, తింటలేను. ఎవరైనా పేదోళ్ళకి ఇట్లా ఉంటే వాళ్ళకి ఇచ్చేస్తున్నా. ఇంకొకటి ఇప్పుడు బస్సులో పోతే ఆడోళ్ళకి ఇలువ లేకుండా అయిపోయింది. ఎవరు కండక్టర్ ఎట్లా మాట్లాడేది లేవు, డ్రైవర్ ఎట్లా మాట్లాడేది లేవు. కూర్చున్న జనాలు కూడా ఒకరికొకరు ఇలువ ఇవ్వకుండా కొట్టుకుంటారు, తిట్టుకుంటారు. అదేం సుఖం ఉందన్న. ఇప్పుడు ఆయన పిరి బస్సు పెట్టిండు. ఏమిటికి పెట్టిండు? ఇస్తారులో బువ్వ పెట్టి కుక్కలను కొట్లాడ చేసినట్టు పెట్టిండు, అంతే కదా. అందుకే ఆ ప్రభుత్వం వద్దు మాకు. కాంగ్రెస్ దొంగలకు రాజ్యం ఇచ్చినట్టు. 10 ఏళ్ళు కేసీఆర్ బాగా చేసిన అంటారు. అవును, చేసిండు ఆయన. మరి ఆయన ఏంటి మరి అప్పులు చేసిండు, రాష్ట్రాన్ని దివాలా తీపించారు. అదంతా దొంగ మాటలు. ఆయన ఉన్నప్పుడే నీళ్లు తెచ్చిండు. ఆయన ఉన్నప్పుడే మా పొలాలు మంచిగా పండినాయి. మేము 3 పంటలు తీసినాం. ఇప్పుడు 2 పంటలు తీస్తానికి కూడా గతి రావట్లేవు. ఇప్పుడు నీళ్ళు రావట్లే. ఎప్పుడో వదిలితే టైంకి వదిలితే ఎవరైనా రైతులైనా ఎవరైనా పండించుకుంటారు. నువ్వు టైం తప్పించి పంపిస్తే నీళ్లు ఏం పండించుకుంటారు, ఎట్లా మళ్ళా అది పొలం అయ్యేదాకా పంపిస్తలేవు. మధ్యలో 10 రోజులు 20 రోజులు పంపిస్తున్నావు, బంద్ చేస్తాను. అదేం సుఖం. కాలే నాకు కాలే. నేను 2 లక్షల రూపాయలు అక్షరాలు కట్టినా నా చేతులతో కట్టినా నేను. ఇప్పుడు ఏం లేదు, బాకీ ఏం లేదు. లేదు, నేను తీసుకోవాలనుకుంటలేను. బోనస్ ఇస్తున్నారా? నాకు బోనస్ రావట్లేదు. నేను బయట రేట్ కి అమ్ముకుంటాను. నాకు ఆయన బోనస్ కూడా అవసరం లేదు. ఆయనది ఏం తీసుకుంటానంటే ఒక కంట్రోల్ బియ్యం. నేను ఊరికి కూడా ఎక్కువ రావట్లే. నా ప్రూఫ్ కూడా ఉన్నది. గ్యాస్ కంట్రోల్ బియ్యం ఒకటే తప్ప ఏం లేదు నాది. ఆయనది ఆ కంట్రోల్ బియ్యం కూడా నేను తింటలేను. ఆ బీఆర్ఓలో వస్తే వాళ్ళకి ఇచ్చేస్తున్నా, అంతే. నేను ఆయనది ప్రభుత్వం మీద దేని మీద మీరు ఆధారపడలేదు, ఒక పెన్షన్ తప్ప. పెన్షన్ ఆయన ఇచ్చింది కాదు, అది కేసీఆర్ ఇచ్చిందే. ఇచ్చింది కానీ పెట్టింది ఆయన ప్రభుత్వం. ఆయన వచ్చింది, ఈ ప్రభుత్వం ఏం ఇస్తున్నారు. ఆయన పెంచి ఇచ్చింది ఏం లేదు. ఇప్పుడు మీరు తప్పుగా అనుకుంటారు కావచ్చు. రేవంత్ రెడ్డి భార్యను చంపుకోమాను, మేము కూడా 6,000 పింఛన్ ఇస్తాం. మాసుండి భర్త లేని వాళ్ళు.
సరే నీ ఆవేదన నీ బాధ పోగర మాట ఎందుకు మాట్లాడిండు అన్న ఇప్పుడు కళ్యాణంలో ఏందో బంగారం ఇస్తారని కళ్యాణ లక్ష్మి కూడా రావట్లేదు. ఏది రావట్లే. ఇప్పుడు మొన్న మా బిడ్డ పెళ్లి చేసినావు, కళ్యాణ లక్ష్మి లేదు, ఏది లేదు, అబ్బొంద లేదు, అది ఏం లేదు. వాడంతా బోగరోడు మరి ఇప్పుడు తొర్రూరులో ఎవరు బీఆర్ఎస్ కి అవకాశం ఉందా? బీఆర్ఎస్ మీదే వార్డు? 12వ వార్డు బీఆర్ఎస్ రావాలి. బీఆర్ఎస్ రావాలనే కోరుకుంటాను. నాసుంటారు ఆడోళ్ళు ఎంతో మంది పూజలు చేస్తున్నారు, కేసీఆర్ సారే రావాలి, మళ్ళీ టీఆర్ఎస్ రావాలని ఎంతో మంది కోరుకుంటారు. అందులో నేను ఒకదాన్ని. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ.